వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. శంకరపల్లికి వచ్చాము. ఆడవాళ్ళు చాలా అందంగా ఉంటారని తెలుసుకున్నాం. ఇటు వచ్చిన తర్వాత నేను షాక్ అయినా. అందంగా ఉంటారు అనుకున్నా, కానీ ఒక్కొక్కరు దేవతల్లో ఉన్నారు ఏంది అని. హాయ్ సార్. ఈ 16 సంవత్సరాల వరకే ఆగిపోయారు మీరు. థ్యాంక్ యూ. ఏం తింటుంటారు, ఏం ఎక్సర్సైజ్ చేస్తారు? హ్యాపీనెస్ ఈజ్ ఎనర్జీ. హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? మా హస్బెండ్ చూస్తే సీ మై హస్బెండ్. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 36 ఓన్లీ. 36 years గా మీరు ఇంకా మీ ఆయన చూస్తే హ్యాపీనెస్ వస్తుందంటే ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. కానీ మీరు అంత ఎనర్జిక్ ఉన్నారు కాబట్టి మీలో ఒక రష్మిక మందాన, ఒక సమంత మధ్యలో వచ్చింది అనుకోండి, మీలో వచ్చేసారు అనుకోండి, మధ్యలో రండి. క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నాం. క్రేజీ క్వశ్చన్ ఏంటంటే, జీవితంలో ఎన్నో సందర్భాల్లో ఎన్నోసార్లు మంచి పని చేయాలనిపిస్తుంది మనకి. సో మీరు చేసిన మంచి పని ఏంటి, ఎందుకు చేశారు, ఎవరి కోసం చేశారు? ఫీమేల్స్ కి ఎట్లాగో ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఉంది కదా, సో మెన్స్ కి కూడా నేను అట్లానే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్స్ పెట్టి ఇద్దామని అనుకుంటున్నా. మా గురించి ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారా? నా పేరు శశికళ. శశికళ గారు చెప్పండి. నేను చేయబోయే మంచి పని ఏంటంటే, ఇప్పుడు టీనేజ్ లో ప్రతి ఒక్కరికి అట్రాక్షన్, లవ్ అది ఏదైనా ఉంటది. అది మా ఆయన కూడా ఉంది. వాళ్ళు ఎప్పుడైనా మా ఇంటికి వస్తే ట్రీట్ ఇస్తాను మంచిగా వాళ్ళకి. అయితే తను టీనేజ్ లో ఎవరైనా అమ్మాయిని ఆల్రెడీ లవ్ చేశారు, తను ఇప్పుడు ఒకవేళ మా ఇంటికి తీసుకొస్తే మంచి ట్రీట్ వంట చేసి పెడతా. ఆ మంచి పని చేస్తావా? అంటే ఎంత మంచి మంచి ఇచ్చారా? అంటే మీ ఆయన్ని ప్రేమించిన అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వస్తే మంచిగా వండి పెడతావా? అది నీ దృష్టిలో మంచి పనా? నేను సేవ చేయాలని నాకు కోరిక. గుళ్ళకాడ ఏదన్నా లేని వాళ్ళకి, పేదవాళ్ళకి. ఓకే, సో ఫస్ట్ మా సమంత, యంగ్ అండ్ బ్యూటిఫుల్ సమంత గారు రండి. మా ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ఏ వాటే 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 బ్యూటీ, నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ. ఏ వాటే 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 బ్యూటీ, నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ. మేడం మీ పేరు? మా ఆయనకు నేనే రాణి. నా పేరు అశ్విని. ఇంకేం ఆప్షన్ లేదు కదా మీ ఆయనకి? అంతే. ఆయన నేను రాణిలాగా చూసుకుంటున్నాడు కదా చాలా. కానీ నువ్వు ఆయన్ని పనోడిలాగా చూసుకుంటున్నావు మంచిగా. అవును. అవునా? ఇంత ధైర్యంగా అవునంటారు ఏందమ్మా? పాపం అమ్మా మీ ఆయన. అందుకే సార్ పాపం అని ఇక్కడనే చెప్తా. నీకు ఎప్పుడు అర్థమైందమ్మా మొగుడు పాపం అని? ఫస్ట్ రోజే. ఫస్ట్ రోజే. అప్పటి నుంచే డామినేషన్ స్టార్ట్ అయింది. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. పాపం అంటున్నావు. మీ ఆయన కూడా ఇంతే అందంగా రెడీ అవుతాడా, లేకపోతే ఆ టెంటో సామాన్లు మొత్తం నీకు ఇప్పించి నాకే ఇప్పించిండు? ఆయన లుంగి వేసుకుని తిరుగుతా ఉంటాడు ఇట్లా ఇట్లా ఊరుకుంటావు. బాగుందమ్మా. ఏం చేస్తుంటారు మీరు? టీచర్. వెరీ గుడ్. అమ్మా మీ పేరు? బెక్ బెక్ అంటుంది కప్ప. నా పేరు దీప. అంటే ఏడేడ కప్పలు ఉన్నాయి, ఏడేడ బెక బెక అంటది, అది వెతుక్కుంటావు. ఏం చేస్తున్నావు లైఫ్ లో? టీచింగ్ చేస్తున్నా సార్. టీచింగ్ చేస్తున్నారు. ఓకే. ఏం నేర్పుతున్నారు? ఏ వయసు పిల్లలకి? ప్రీ ప్రైమరీ వాళ్ళకి. ప్రీ ప్రైమరీ వాళ్ళకి చాలా ఓపిక కావాలి కదమ్మా. అవును. టీచర్స్ అంటే చాలా రెస్పెక్ట్. మా ఆయనతో వాదన అయ్యింది పొద్దున. సో నా పేరు అర్చన. పొద్దున వాదన పెట్టుకుని వచ్చినావా? ఎందుకు? మీకోసం. నా కోసం మీ ఆయన ఇబ్బగలు కొట్టడం అవసరమా? తప్పదు కదా. ఎందుకు? ఏమన్నాడు ఆయన? రాను పంపినన్నాడా? అయినా ఇంట్లో ఆడవాళ్ళు ఇంటరా? ఇవాళ రేపు డామినేషన్ మీదే కాబట్టి ఏం చెప్పొచ్చారు? ఇంకా రవిని కలవాలని వచ్చాను. వెరీ గుడ్. థ్యాంక్ యూ. మా అక్క మా బావ ఈ బగలు కొట్టి వచ్చింది. గట్టిగా చెప్పండి. పొద్దున్నే మా ఆయన ఇచ్చాడు రోజా. నా పేరు తేజ. ఎందుకు ఇచ్చాడు రోజా? నీ దగ్గరికి వస్తున్నానని. నా దగ్గరకు వస్తున్నాను. మీ ఆయన నీకు రోజా? అందరికి మంచిగా కనిపించాలని. అందరికి బాగా అందంగా కనిపించాలి, అందంగా నవ్వుతుండాలి. నువ్వు వచ్చినప్పుడు అయితే ఇట్లనే కూర్చున్నావు, నాకు భోజనాలు ఎప్పుడు పెడతారు అని. ఏం చేస్తావమ్మా? టీచింగ్. మీరు కూడా టీచింగ్. వెరీ గుడ్. నా పేరు అన్నపూర్ణ. బూర్లో ఉంటుంది పూర్ణ. ఏముంటది బూర్లో? బూరిలో ఉంటుంది పూర్ణ. అది ముందు చెప్పాలా, నీ పేరు తర్వాత చెప్పాలా? బూర్లో ఉంటుంది పూర్ణ. నా పేరు పూర్ణ. అది బాగా చెప్పారు. ఏం చేస్తుంటారు మీరు? నేను ప్రిన్సిపల్ సార్. ప్రిన్సిపల్. అందుకే వాయిస్ లో ఆ బేస్, ఆ కమాండింగ్, ఐస్ లో ఆ స్పార్కుల్. అవును సార్. వెరీ గుడ్. ఏ స్కూల్ అంటే? స్కూల్ పేరు మాస్టర్ మైండ్ స్కూల్. మాస్టర్ మైండ్ స్కూల్. యా. ఆయన నాకు ఇచ్చాడు ప్రేమలేఖ. నా పేరు ప్రియాంక. ప్రేమలేఖ ఇచ్చాడా? ఏం రాశాడు ప్రేమలేఖలో? అది సీక్రెట్. నాకు సిగ్గు. ఏమి ఇయ్యలేదని చెప్పు, నీకు గుర్తులేదని చెప్పు. లేదు, మా ఆయన రోజు ప్రేమలేఖ ఇస్తాడు, అందుకని చెప్పండి. మీరు సిగ్గుపడకండి,
చచ్చిపోవాలనిపిస్తుంది. అరే ప్రేమలేఖ ఇచ్చారా, కొంచెం సిగ్గుంటదిరా. మీరేంట్రా అలా ఏమని రాస్తుంటారు ప్రతిరోజు? నువ్వు అందంగా ఉంటావు లేకపోతే నువ్వు చాలా అందంగా ఉంటావు. అదే రాస్తాడా ప్రతిరోజు? అది రాయకపోతే మేము ఒప్పుకోం కదా. ఓ ప్రతిరోజు నీకు గుర్తు చేయాలేమో నువ్వు అందంగా ఉంటావే, దయ్యంలా కాదు నీకు దయ్యంలా ఉంటావేమో కానీ మాకు మాత్రం అందంగానే ఉంటావు అలా అని చెప్తేనే మేము ఒప్పుకుంటాం కదా. ఒప్పుకుంటారు. నిజంగా ఎందుకండి ఇంత అడుగుపించుకుంటారు మీరు? మేము అందంగా ఉన్నామని మేము చెప్పండి. నిజంగానే అందంగా ఉంటాం మరి. అయితే అవతల చెప్పాలండి మీకు. మరి ఏం చేస్తుంటావు మనం? టీచర్. టీచింగ్ చేస్తుంటాం. వెరీ గుడ్. ఓకే, ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. బుడగలు తీసుకురండి రా. సో మొదటి రౌండ్ ఏంటంటే ఆ బుడగని పగలకుండా చూసుకోవాలి. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారి సినిమా పేర్లు అంటే నువ్వు ఒక సినిమా పేరు అలా చెప్తూ ఉండాలి. ఎవరైతే ఎక్కువ క్రియేటివ్ గా చెప్పిన ఆన్సర్ చెప్పకుండా ఎక్కువ టైం తీసుకోకుండా చెప్తారో వాళ్ళ బుడగ అలానే సేఫ్ గా ఉంటుంది. ఓకే, బెస్ట్ ఆఫ్ 3 ఆడతాం. ముగ్గురు ఆడతారు. చేతులు స్ట్రైట్ పెట్టండి, అవి బెండ్ అవ్వద్దు. వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకోవద్దు, మీ చేయి సపోర్ట్ కూడా తీసుకోవద్దు. దానికి పిన్నులు ఉన్నాయి. బుడగ గుచ్చుకుందంటే బుడగ ఠామ్. క్వశ్చన్ ఏంటంటే గొడవ పడినప్పుడు భార్య భర్త మీద లేకపోతే మీ ఇంట్లో మీరు విసిరేసే వస్తువులు చెప్పండి. ఫోన్ విసిరేస్తారు ఫస్ట్ మీ ఆయన మీద. గరిట. గరిట మోస్ట్ ఇంపార్టెంట్. గరిట అది ఒక బ్రహ్మాస్త్రం మీకు. రిమోట్. వెరీ జెన్యూన్. నిన్న జరిగిన విషయాలే చెప్తున్నారు. తన ఫోన్. నా ఫోన్ జారుతుంటది కానీ నీ ఫోన్ నీ మీద విసిరేస్తా. అవును. ఏమెత్తావు? మొత్తం బొగానే ఎత్తేస్తావా? అందులో ఫుడ్ మొత్తం నువ్వు తిని ఫస్ట్ అది ఖాళీ అయిన తర్వాత కడిగి బెల్లం కట్ట. పూరి కర్రీ. వెరీ గుడ్. పూరి కర్రీ. ఇంకా పప్పు గుత్తి. ఓకే, ఇంకా చీపురు ఇస్తేస్తుంది. ఓకే, చీరా పాపం టోటల్ గా పైకి పంపిద్దామని. బెడ్షీట్. ఓ కొంచెం నాటీగా జాడు కట్ట అయిపోయింది. బాయ్. చీపిరి వేరు జారకట్ట వేరు కదా. అమ్ము కొడతావా ఏంది? ఆగు. అమ్మ తెలివక అడిగినా. బాటిల్ విసిరేస్తా. అది ఖాళీ చేసే కదా. ఫ్రూట్స్. చెట్ల ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ ఉంటాయి కదా వంట చేసేటప్పుడు. ఏమైందమ్మా? చేతి గుంజుతుంది. చేతి గుంజుతుందా? మరి అట్లా పట్టుకున్నప్పుడు ఏమైతుంది అనుకున్నావు? పూలు పళ్ళు పడతాయి పైనుంచి. పాయింట్ వచ్చింది. మేడం ఒక పాయింట్ పోయింది. ఈ పాయింట్ కూడా వాళ్ళకి పోయింది అనుకోండి, ఇక రేపు పొద్దున మాస్టర్ మైండ్స్ నుంచి బయటకు రాని వీళ్ళే నేను పోయిర్రు. ఈమె సగం చేయి గుంచుతుంది, చేయి గుంచుతుంది. దీని తప్ప ఏమీ తెలియదు. ఏమమ్మా తినమా ఇంట్లో? మీ ఆయన పెట్టట్లేదు నీకు? పెడతాడు. మరి సెకండ్ క్వశ్చన్ ఏంటంటే మీరు క్రియేటివ్ గా ఓ సినిమా హీరోతో ఒక సినిమా పేరు క్రియేట్ చేయాలి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు రవి అనుకో, రగులుతున్న రవి అని ఒక సినిమా పేరు క్రేజీగా. అలా తెలుగు హీరో పేర్లతో దాని ముందేదిని పెట్టి అలా వాళ్ళ పేరుతో సినిమా టైటిల్ క్రియేట్ చేయాలి. స్టార్ట్. క్రేజీ కార్తిక్. క్రేజీ కార్తిక్ ఉన్నాడు, పాత హీరో ఉన్నాడు. నాగార్జునతో నాగ్. ఇదే నాగార్జునతో నాగా. షైనీ సూర్య. షైనీ సూర్య. నువ్వు అందరు తమిళ దగ్గరికి పోతున్నావు. కార్తిక్ సూర్య. చిరునవ్వుతో చిరంజీవి. బాగుంది, ఇది బాగుంది. 5 4 3 2 1. హాయ్ మా ప్రిన్సిపల్ గారు, ఒక్క పేరుతో పాయింట్ వచ్చేసింది. డాన్స్. సో 1 పాయింట్ ఇటు అటు. ఇది డిసైడింగ్ పాయింట్. క్వశ్చన్ ఏంటంటే ప్రియా అనే పదంతో వచ్చిన తెలుగు సినిమా పాటలు పాడాలి. కనీసం ఒక లైన్ పాడాలి. ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమా అందాలు. సూపర్ స్టార్ట్. ప్రియా అక్క. ప్రియా ప్రియా ఓ మై డియర్ ప్రియా. పాట పాడవా? ఓ ప్రియా ప్రియా ఓ మై డియర్ ప్రియా, నీ ప్రేమలో మనసే మునిగే మొత్తం మధ్యలో సంస్కృతం వస్తుంది. నెక్స్ట్. ప్రియతమా నీ వచ్చట కుశలమా, నీ నిచట కుశలమే, కమ్మని నీ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. వెరీ గుడ్. నెక్స్ట్. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. అదొక రాగంలో వాడవా?
ప్రియ రాగాలే గుండెలోన పొంగుతుంది ఈ వేళ ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఓ ప్రియ ప్రియ నీకు ఆ ఓ నొప్పితో వచ్చిందా రాగంతో వచ్చిందా అది లాగుతుంది కదా. నెక్స్ట్ ప్రియా ప్రియా చంపొద్దే నన్నే ముంచే వెళ్ళొద్దే. మీరు మాత్రం మీ పాటలతో సంపొచ్చు అందరు. ప్రియతమాని ప్రియ అది అయిపోయింది కదమ్మా పాట. ప్రియతమా పిలుస్తున్నా. Point వచ్చింది. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ ప్రియ గానాలే కన్ని ప్రేమ దోచుకున్న శుభవేళ చేరాలి సొగసుల తీరం సాగాలి ప్రకృతిని తాళం తగ్గాలి తనువుల దూరం. రౌండ్ విన్నర్స్ కి 3000 రూపాయలు. కంగ్రాచులేషన్. సెకండ్ రౌండ్ బాగా యాక్టివ్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఏదైనా మంచి డాన్స్ మ్యూజిక్ పెట్టుకో. అమ్మా మీ పేరు? గీత గీత గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. లావణ్య లావణ్య గారు ఏం చేస్తుంటారు? బోటెక్. బొటిక్. చెప్పండి అమ్మా. ఆకాశంలో ఉంటది చంద్రుడు, నా పేరు చంద్రకళ. నా పేరు మోనిక. మోనిక ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్. నా పేరు శ్రీలత, శ్రీలత గారు ఏం చేస్తుంటారు? టీచింగ్. టీచింగ్. మై నేమ్ ఇస్ అనుష. అనుష గారు ఏం చేస్తుంటారు? టీచింగ్. టీచింగ్. ఓకే. టీచర్స్ వర్సెస్ నార్మల్ హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఆల్రైట్. టిక్ టాక్ టో తీసుకెళ్ళండి రా. మీది ఆరెంజ్ టీమ్, మీది ఎల్లో టీమ్. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆరెంజ్ కోడ్ ని ముట్టుకోకూడదు. గేమ్ లో ముట్టుకున్నారా అవుట్. మీరు ఎల్లో కోడ్ ని ముట్టుకోకూడదు. సీక్వెన్స్ గా స్ట్రైట్ గానీ క్రాస్ గానీ స్లాంట్ గానీ సెట్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడ నిలిచిన వాళ్ళు ఫస్ట్ వెళ్తారు. ఒక కోన్ ని ఒక డబ్బల ఆ బాక్స్ లో పెట్టేసి వస్తారు. వచ్చేసి వేరే పార్టిసిపెంట్ కి మీ పార్టిసిపెంట్ హైఫై కొట్టాలి. హైఫై కొట్టినప్పుడు ఈ లైన్ దాటాలి. హైఫై కొట్టకుండా ఈ లైన్ దాటితే కూడా అవుట్, డిస్క్వాలిఫై. అలా ముగ్గురు కలిసి స్ట్రైట్ గానో క్రాస్ గానో స్లాంట్ గానో పెట్టాలి. ఈ ప్రయత్నం చేయాలి. 3, 2, 1. పెద్దమ్మ రెడీ? పరిగెత్తగలుగుతా కదా? 3, 2, 1 గో అన్నప్పుడే వెళ్ళాలి. రండి. 3, 2, 1 గో. మీరు ఆడబెట్టారు, వచ్చి హైఫై కొట్టారు. ఈవిడికి వెళ్ళిపోయింది కాబట్టి చీటింగ్ చేసిరు మీరు. కాబట్టి వాళ్ళని గెలవడం ఇచ్చేస్తా. కానీ ఆ 2 ఎల్లోలు పెట్టిన తర్వాత ఇంకో ఎల్లో ఆడ కుక్కట్పల్లి ఎందుకు పెట్టారు, శంకర్పల్లి పెట్టమంటే అట్లా ఇద్దరికిద్దరు అర్థం కాలేదని నాకు అర్థమైంది. కాబట్టి మళ్ళీ గేమ్ ఆడతాం. మళ్ళీ తీసుకెళ్ళండి రా. 3, 2, 1 గో. చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ 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 చర్రా 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 ఏయ్ ఏయ్ ఆడ 3 అయిపోయింది కదమ్మా ఎల్లో. పాప ఆమె గుడ్డపోటు వచ్చేలా చేసినావు నువ్వు. పో 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 అంటే ఆమె ఆగం ఆగం అవుతుంది. ముందే గుద్దుకున్నారు. ఆగచ్చు కదా నువ్వు. పోపో అంటే 3 ఎల్లోలు అయిపోయినాయి కదా. అయిపోయినాయి 3 ఎల్లలు. మరి ఇంకా పోపో అంటే ఏం చేస్తుంది ఆమె? కాబట్టి సూపర్ ఫాస్ట్ గా ఆడారు. 1 పాయింట్. సెకండ్ పాయింట్ రావాలి. లేకపోతే రేపు పొద్దున మోకిలాలు తిరగాలంటే బాధ అవుతుంది. మళ్ళీ అందరూ ఉవ్వా ఉవ్వా పోయిర్రే ఊపుకుంటే గిత్త నగలు ఎత్తుకొని అంటారు. మళ్ళీ 3, 2, 1 గో.
1 point again. పాపం నిన్ను అనాథం చేశారు అమ్మ వాళ్ళిద్దరు. ఏమైందమ్మా మీ ఇద్దరికి అట్లా ఉంది చెల్లిపోయారు. ఓకే, సో కనీసం 1 పాయింట్ అని వస్తా లేదో చూద్దాం. కనీసం 1 పాయింట్. మోకిల ఆడవాళ్ళు మీకు జోహర్లు అంటాం కాబట్టి కనీసం 1 పాయింట్ వస్తా లేదో చూద్దాం. తీసుకురండి రావి. లాస్ట్ పాయింట్ మీరు నుంచి వెళ్ళాలి. ఆవిడ రావాలి ఫస్ట్. ఇప్పుడు యువర్ టైం స్టార్ట్ ఇన్ 3, 2, 1. ఆత్రం అనంతలక్ష్మి. 3, 2, 1 గో. మరోసారి ఎల్లో కాబట్టి క్లీన్ స్వీప్ 3-0 రౌండ్ విన్నర్. ఆ కుర్చీని మార్చబెట్టి 3,000 రూపీస్. కంగ్రాచులేషన్. హైదరాబాద్ మోకిల శంకర్పల్లిలో ది వెరీ ఎనర్జెటిక్ లేడీస్ ఒక పాట వస్తుంది. ఆ పాట దగ్గర డాన్స్ చేయండి. లేకపోతే బాగా యాక్టివ్ గా చేస్తారో వాళ్ళని లాస్ట్ రౌండ్ లో సెలెక్ట్ చేస్తా. మ్యూజిక్. అమ్మ మీ పేరు? నా పేరు అనిత. అనిత గారు ఏం చేస్తుంటారు? చేను పని చేస్తా సార్. వెరీ గుడ్ అమ్మ. నా పేరు లావణ్య సార్, హౌస్ వైఫ్. లావణ్య గారు హౌస్ వైఫ్. రేణుక ఎంబీఏ చేస్తుంది. ఎంబీఏ. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. ఆడవాళ్ళు మీకు జోహార్లు. రవి తమ్ముడు వస్తే వస్తుంది హుషారు. అబ్బా. చాలా చాలా యాంకరింగ్ ఎలా ఉంటుందంటే అసలు ఎవరు డల్గా ఉండకుండా ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేసి వాళ్ళ లోపల హుషారు తెప్పిస్తాడు. చాలా ఎపిసోడ్స్ నేను మా అత్తమ్మ కలిసి చూసే ఒకటే ఒక ప్రోగ్రామ్ ఇది. ఆడవాళ్ళు మీకు జోహార్లు. థ్యాంక్ యూ అమ్మా. చాలా హ్యాపీగా ఉంది. నా పేరు శశికళ. ఇంతకు ముందు నేను స్కూల్లో అకౌంటెంట్ గా చేశాను. ఇప్పుడు హౌస్ వైఫ్. అమ్మా భవాని. భవాని గారు ఏం చేస్తుంటారు? ఇంట్లోనే ఉంటాను. ఇంట్లోనే ఉంటావు. అబ్బా మొత్తం ప్రశాంత్. అప్పుడప్పుడు కూడా అలా బయటకు వచ్చారా? వచ్చారా? లేకపోతే ఫస్ట్ టైం జీవితంలో బయటకు వచ్చారేమో ఇప్పుడు? లేదు కదా, అట్లే లేదు కదా. అప్పుడప్పుడు మీ ఆయన ఏం చేస్తుంటారో తొంగి చూస్తుంటారు కదా. డ్రైవింగ్ చేస్తుంటారు. నా పేరు సరిత అండి. మోకిలా ఎంపీటీసీ అండి. మోకిలా ఎంపీటీసీ. వెరీ గుడ్. గేమ్ కి కావాల్సిన సామాన్లు పట్టండి. గేమ్ ఏంటంటే బాల్స్ ఉన్నాయి కదా, మీ చేతిలో ప్లేట్లు ఉన్నాయి. ఆ ప్లేట్ల సాయంతో ఈ బాల్ ని కొట్టి సర్కిల్ చుట్టూ దాటియాలన్నమాట. మీ ముగ్గురికి 3 రౌండ్లు ఉన్నాయి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు నిల్చొని పాస్ చేసుకుంటూ బాల్ ని కింద పడకుండా ఆ రింగ్ అవతల దాటించాలి. 3, 2, 1 గో. పూల చెట్టు కింద లబ్బరు గజుల లిల్లీ, లబ్బరు గాజుల లిల్లీ వచ్చే చెప్పల రైకల లొల్లి. పూల చెట్టు కింద లబ్బరు గాజుల లిల్లీ, లబ్బరు గాజుల లిల్లీ వచ్చే చెప్పల రైకల లొల్లి. టిప్పరు లారీ ఒళ్ళు టప్పరు పెట్టే తిల్లు, టిప్పరు లైట్లే కళ్ళు లిప్పరు కంటే త్రిల్లు. గజ్జలు గడితే ఎక్కువ బార్ గజ్జుల మొగలు తిన్ను మారు. సాంగ్ కదా చిచ్చా లౌడ్ సౌండ్ పెట్టడం మచ్చా. మీరు కష్టపడి 4 వేసారు సర్కిల్ లోపలికి, కానీ 2 మాత్రం 2 చేతులు వాడి వేసారు. నేను ఒకటే చెయ్యి అన్నా, ఇంకో చెయ్యి వాడొద్దు అన్నా. ఈవిడైతే ఒక చేతిని వాడింది కాబట్టి 4 నుంచి 2 మైనస్ చేస్తున్నాం. మీ స్కోర్ 2. మీ స్కోర్ 3 అయితే మీరు గెలిచిపోతారు. 3 is the టార్గెట్. ఇంకో చెయ్యి వాడారంటే మైనస్ చేస్తారు. గాట్ ఇట్? వచ్చేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ.
వేసిన అన్ని పర్ఫెక్ట్ గా టార్గెట్ లో వేశారు కాబట్టి మీ స్కోర్ 3 అయితే రౌండ్ విన్నర్స్ అన్నాను. మీ టోటల్ స్కోర్ 11 రౌండ్ విన్నర్. ₹3,000. కంగ్రాచులేషన్. మోకిల శంకర్పల్లిలో అద్భుతమైన ఎపిసోడ్ కమ్స్ టు అండ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. మండలి దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు